23 లక్షల రూపాయలతో ఉన్న ఆ పైసల బ్యాగును ఓ ప్యాసింజర్ బస్సులో పెట్టి ఓ హోటళ్లకు టిఫిన్ చేస్తాను పోయిండట. దొంగోడు ఎప్పటిసంది దాని మీద కన్నేసిండో గానీ ఆయనతో దాన్ని ఎత్తుకపోయిండట. బ్యాగు ఓనరు పోలీసులకు ఫిర్యాదు అయితే హోటల్ కాడికే వచ్చిర్రు. ఎత్తుకపోయినోడు దొరికిండా ఏది అరుచుకుందాం పరి. ఇక చూసి రైడ ఆగిన ఈ బస్సులనే 23 లక్షల రూపాయలున్న బ్యాగును పెట్టి ఆ పైసలు తీసుకుపోతున్న మనిషి నాస్తా చేస్తాని ఈ హోటళ్లకు వచ్చిండట. టిఫిన్ తిని ఇంత షాయి బొట్టు తాగి మళ్ళా పోయి సీట్లో కూర్చొని చూస్తే బ్యాగు లేదట. అయ్యో 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 బ్యాగు పోయింది, అట్లా బట్టలో బాతలో లేవు, 23 లక్షల రూపాయలు ఉన్నాయి, ఎవలెత్తుకపోయినరో అని లబ్బ లబ్బ మొత్తుకుంటా లగ్జరీ బస్సు కాడ ఏడుస్తుంటే ఎంత ఆగబడి ఏడిస్తే ఏం లాభం, జరగవలసిన నష్టం జరిగిపోయింది. జర నిమ్మలమై ముందుగాల పోలీసులకు ఫిర్యాదుగా వాళ్ళే ఆ ఎత్తుకపోయిన దొంగెవడో వాని దొరకబడతారు, నీ బ్యాగు నీకు అప్పచెప్తారు అనగానే పోలీసులకు ఫోన్ కొడితే రక్షక భటులు రంగంలకు దిగిర్రు. బస్సులో ఏ సీట్ల పెట్టినవు, నీ పక్కపొంటి సీట్ల వెనక సీట్ల ముంగడి సీట్ల ఎవరు కూసుర్రు, నిన్ను నీ బ్యాగుని ఎవరన్నా అనుమానంగా చూసిర్రా, నీకు నీ తోటి ప్రయాణికులల్లా ఎవల మీదనన్నా అనుమానం ఉన్నదా అని వివరాలు తీసుకుర్రట. బస్సులల్లా బస్టాండులల్లా ఏడ పడితే ఆడనే దొంగలు ఉండ్రు అని తాటికాయంత అక్షరాలతోనే రాస్తారు. మీ సామాన్లు భద్రమని పోలీసులు చెప్తుంటారు. అట్లా చేరుకుంటే కూడా పైసల సంచిని అంత లాపరవగా పెట్టి పోయినాక లబ్బ లబ్బ మొత్తుకోబట్టి ఎంత కష్టపడి సంపాదించుకుంటూ దొరికితే బాగుండు. ఇంతకు ఏ ఊరు నుంచి ఏ ఊరికి పోతుంటే ఈ దొంగతనం అయ్యింది అంటే నల్లగొండ జిల్లా నార్కడపల్లి మెయిన్ రోడ్డు మీద ఉన్న పూజిత హోటల్ కాడనట.